బహుజనంలో మనము 85% ఉన్న బహుజన సోదరులే మన అంతిమ లక్ష్యం. ఆ దిశగా మనం అందరం పయనించాలని శ్రీకాకుళం నుంచి మరి బయలుదేరింది ఈ బీసీల రాజ్యాధికార పోరాట రథయాత్ర. దానికి సంగీత మా జయభూములు తెలియజేస్తూ బీసీ ఉద్యమ సృహలతో వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा ज्योतिबा फुले, ज्योतिबा फुले, जोहार ज्योतिबा फुले, जोहार ज्योतिबा फुले. కల్పించాలి బీసీలు ఎంతమంది ఉన్నారో అన్ని అసెంబ్లీ స్థానాలు కల్పించాలి. రాష్ట్రంలో బీసీ ఎంత భాష ప్రకారం సీట్లు కల్పించాలి. బీసీలకు తమబల్లో రిజర్వేషన్లు 50% కల్పించాలి. కల్పించాలి. మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లు కల్పించాలి. కల్పించాలి. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. దేశవ్యాప్తంగా బీసీలకు 275 పార్లమెంటు స్థానాలు కల్పించాలి. దేశవ్యాప్తంగా 275 పార్లమెంటు స్థానాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు నిన్న పూర్తి చేసుకొని ఈరోజు మన ఒంగోలు జిల్లా రావడం జరిగింది. ఒంగోలు పట్టణంలో ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నా పేరు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, అదేవిధంగా మా రాష్ట్ర కన్వీనరు ఆవుల నరసింహారావు గారు, మరొక రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాజు గారు, అలాగే సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాషి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి సోదరులు బొట్ల సుబ్బారావు గారు మరియు కటారి ప్రసాద్ గారు, వీరి సారథ్యంలో ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ఒంగోలులో ఈరోజు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పాత జడ్పీ ఆఫీస్ దగ్గర సమావేశం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీసీలకు రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించడంలో గత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప బీసీలకి రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. అదేవిధంగా సామాజిక న్యాయం అనేది ఈ యొక్క ఏ పార్టీ కూడా పాటించిన సందర్భం లేదు. ఈ రాష్ట్ర విషయానికి చూసుకుంటే 140 కులాలు ఈ రాష్ట్రంలో బీసీ కులాలు ఉన్నాయి. మరి ఈరోజు కూడా కనీసం 40-50 కులాలు కనీసం అసెంబ్లీ పార్లమెంటు గేటు దొక్కిన సందర్భాలు లేవు. అటువంటి కులాలు కూడా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా ఇంకా బీసీల్లో, ఎంబీసీల్లో కూడా అనేక కులాలు ఈరోజు మరి యాసించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు, వలసలు వెళ్తూ కూడా. మరి భారతదేశం స్వాతంత్రం 76 సంవత్సరాలు అవుతుంటే ఇంకా వీళ్ళు ఇంకా యాసించుకుంటూ జీవించాలంటే ఇది ఎంత మటుకు న్యాయం ధర్మం అనేది అసలు ఈరోజు ఈ పాలిస్తున్నట్టు పాలకుల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. వాళ్ళ యొక్క కులాలని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఈరోజు మరి అణగారిన వర్గాలు మరి ఆశించుకుంటున్నటువంటి ఈ కులాల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచిస్తున్న సందర్భం లేదు. కాబట్టే మేము ఎవరికి ఇది భారత స్వాతంత్రం వచ్చిందంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ వర్గాలకే స్వాతంత్రం వచ్చింది తప్ప ఎవరైతే మరి బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన సందర్భం లేదు. కనుకనే మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రథయాత్ర నిర్వహించి ఈ బీసీలని చైతన్యవంతులు చేసి రాజకీయ పార్టీలను అందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు రాజ్యాధికారం అందే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా బీసీలకి జనాభా దామాషా ప్రకారం 60-50% మరి అసెంబ్లీలో సీట్లు కేటాయించాలి. అంటే 90 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 13 పార్లమెంటు స్థానాలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని, అలాగే దేశవ్యాప్తంగా 275 పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలు కేటాయించాలి. అలాగే బీసీలకి అట్రాసిటీ, బీసీ అంటే ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి, అలాగే మొన్న మహిళా రిజర్వేషన్ ప్రకటించారు. మహిళా రిజర్వేషన్లో కేవలం ఆ యొక్క మహిళా రిజర్వేషన్ ఓసీ రిజర్వేషన్లా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే 50 కోట్లు 100 కోట్లు, మరి పార్లమెంటుకి పోటీ చేయాలంటే ఈ పరిస్థితుల్లో ఏ బీసీ మహిళ
ఈ రిజర్వేషన్లో మరి వాళ్ళని తట్టుకొని ఓసీలను తట్టుకొని పోటీ చేయగలిగే అంత ధనం ఎవరి దగ్గర ఉంది? లేదు. కాబట్టి మేమేమి విజ్ఞప్తి చేస్తున్నామంటే అన్ని పార్టీలు కూడా మీరు మా ఓట్లతో ఇప్పటివరకు అధికారాన్ని అనుభవిస్తూ మీరు మరి ఆర్థికంగా బలపడి ఉన్నారు, మీ పార్టీలకి ఫండ్ ఉంది కాబట్టి మా బీసీలకి ఏదైతే మేము చెప్తున్నామో మా యొక్క శాతాన్ని బట్టి మీరు 50% సీట్లు కేటాయించి మీరే డబ్బు ఇచ్చి మా యొక్క అభ్యర్థుల్ని మీరే గెలిపించుకోవాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ పార్టీలు అయితే మాకు 90 అసెంబ్లీ స్థానాలు 13 పార్లమెంటు స్థానాలు ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా అట్లా ఇవ్వని పక్షాన రాబోయే రోజుల్లో కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఏదైతే కేంద్రంలో ఏ గతి పట్టిందో ఇప్పుడున్న బీజేపీ కూడా అదే గట్టి పట్టే అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కూడా ఆలోచన చేయాలి. ఒక బీసీ ప్రధాని అయి ఉండి బీసీ మహిళలకి సబ్ కోటా ఏర్పాటు చేయడంలో కూడా ప్రధానమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు. మరి 10% అడగకుండానే ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. మేము ఎన్నో సంవత్సరాలుగా మరి ఢిల్లీ పార్లమెంటు వద్ద జంతర్ మంతర్ దగ్గర చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసాం. మా జాతీయ అధ్యక్షులు మేము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా కనీసం చట్టసభల్లో మరి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా మాకు కూడా రిజర్వేషన్లు కేటాయిస్తే ఖచ్చితంగా మా బీసీ వర్గాలే పోటీ చేసి వాళ్ళే గెలుస్తారు కనుక వెంటనే ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్థానిక సంస్థల్లో కనీసం 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అలాంటిది ఈరోజు ఏం చేస్తున్నారంటే 34% ఉన్నదాన్ని మొన్న తెలంగాణ ఆంధ్రాలో కూడా 24%కే కుదించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి 50% స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆవుల నరసింహారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈ దేశానికి 7.5 దశాబ్దాల పైబడి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా బీసీలకు ఈ రోజుకు కూడా నిజమైనటువంటి స్వాతంత్రం లభించలేదు కనుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇతర జిల్లాల కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 100 నియోజకవర్గాల్లో అత్యధిక బీసీలు ఉన్నటువంటి 100 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని 40 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు యాత్ర తిరుపతి వరకు కొనసాగిస్తాం. ఇప్పటి వరకు 61 నియోజకవర్గం పూర్తి చేసుకొని ఈరోజు ఒంగోలు పట్టణంలో 62వ నియోజకవర్గంగా ఈరోజు రథయాత్ర ప్రవేశించడం జరిగింది. చివరన తిరుపతిలో బీసీ గర్జన, లక్షలాది మందితోటి బీసీ గర్జన ఏర్పాటు చేసి 3 రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రులు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, బీసీ పెద్దలందరూ కూడా ఆ బీసీ గర్జనలో పాల్గొంటారు. ఏదైతే గణతంత్ర దినోత్సవం భారతదేశంలో గణతంత్రం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో జనవరి 26వ తేదీన ఆ రోజునే పెద్ద ఎత్తున తిరుపతిలో బీసీ గర్జన ఏర్పాటు చేశాం. మాకు నిజమైనటువంటి రాజ్యాంగం అమల్లోకి రాలేదు బీసీ కులాలందరికీ కూడా. అందుకనే మేము మరో స్వాతంత్ర పోరాట రథయాత్రకు శ్రీకారం చుట్టాం. ఇది ఉద్యమంలో తొలి దశ మాత్రమే. రెండవ దశలో పల్లెకు వెళ్ళి పల్లె నిద్ర చేస్తాం, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇక ముందు బీసీలను మభ్యపెట్టలేరు. చిన్న చిన్న పథకాలు మాకు, చిన్న చిన్న స్కీములు బీసీలకు ప్రవేశం పెట్టి పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్కాములు చేస్తూ ఉన్నారు. పథకాలు మాకు పెట్టి పదవులు మీరు అనుభవిస్తున్నారు. ఇక ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దోపిడీ విధానాన్ని కొనసాగించబోమని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ రాష్ట్రంలో బీసీలకు 90 అసెంబ్లీ స్థానాలు కేటాయించదో, ఏ రాజకీయ పక్షం అయితే బీసీలకు 13 పార్లమెంటు స్థానాలు కేటాయించదో ఆ రాజకీయ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అవిశ్రాంతంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున పోరుబాటలో పయనిస్తుంది. ఈ లక్ష్యం నెరవేరేంత వరకు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రతి అసెంబ్లీ స్థానాన్ని కూడా 1 కోటి 2 కోట్ల నుంచి ప్రతి స్థానాన్ని 100 కోట్లకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఎంపీ స్థానాన్ని 300 కోట్ల పైచులకు ఖర్చు చేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. మరి ఈ విధానంలో బీసీ అభ్యర్థులు కానీ బీసీ నాయకులు పనిచేసి గెలవటం బహు కష్టం. ఇది అయ్యే పని కాదు. ఈ విధంగా ఒక చోట ఒక బీసీకి ఇచ్చి
అదే స్థానంలో ఇంకొక రాజకీయ పార్టీ బలవంతుడైన మిగతా సామాజిక వర్గాలకు అభ్యర్థులను నియమించడం వలన అక్కడ బీసీ నాయకులు బీసీ అభ్యర్థులు ఓడిపోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధానంలో ప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కూడా ఒక బీసీ అభ్యర్థిని పెట్టిన చోట మరో పార్టీ ప్రధానమైన ఇంకో పార్టీ కూడా బీసీ అభ్యర్థిని పెట్టినట్లయితే ఏదో ఒక బీసీ అభ్యర్థి గెలిచి అక్కడ ఉన్న బీసీలందరూ కూడా న్యాయం జరుగుతుందని మేమంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్ గారు, రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహరావు గారు, అలాగే మన వెంకటరాజు గారు, అలాగే మా జిల్లా యాదవ్ నాయకులు కటార్ ప్రసాద్ గారు, చావల్ శివ గారు, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా నాయకులు పనిదపు సుధాకర్ గారు, మేమందరం కూడా ప్రధానంగా అన్ని పార్టీలు 90 అసెంబ్లీ స్థానాలు 13 పార్లమెంటు స్థానాలు రేపు జరగబోయే ఎన్నికలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక రథయాత్రగా అన్న ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టిన యాత్రని ఈరోజు మన ఒంగోలు నగరంలో ర్యాలీగా తీసుకొని వెళ్ళి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి జిల్లా నలుమూలలో ఉన్న బీసీలందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.